హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. ఇవాళ మనం ఈ మొబైల్ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఫ్యూచర్ గ్యాడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఒక బేసిక్ ఇంట్రడక్షన్, మన పాస్ట్ ఈ మొబైల్ ఇండస్ట్రీ అనేది ఎలా వచ్చిందని చెప్పి ఒకసారి చూద్దాం. సో మన జనరేషన్ కన్నా ముందు ఇనీషియల్గా రిలీజ్ అయిన డివైజెస్ ల్యాండ్లైన్ కమ్యూనికేషన్. సో అవేమంటే ఒక ఇంట్లో ఫిక్స్ చేసిన తర్వాత అవి ఒక ఏరియాలోనే ఉంటాయి, పోర్టబుల్ కాదు. మనం ఏదైనా కమ్యూనికేషన్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా డివైస్ దగ్గరికి వెళ్ళి దాన్ని యాక్సెస్ చేసి యూజ్ చేసుకోవాల్సి ఉండే. అది మెయిన్ ఫ్లా. సెకండ్ ఫేజ్లో మనకి బటన్ మొబైల్స్ వచ్చాయి. వీటిలో ఏమంటే కమ్యూనికేషన్తో పాటు క్యాలిక్యులేటర్, మ్యూజిక్, బేసిక్ ఎడిషన్ ఆఫ్ ఫోటో వీడియో క్యాప్చర్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండేటివి. దాని తర్వాత కరెంట్ జనరేషన్లో స్మార్ట్ ఫోన్స్ అనేటివి ఇంట్రడ్యూస్ అయినాయి. దీని తర్వాత అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అనేటివి కంప్లీట్గా టచ్ సెన్సిటివ్. సో మొబైల్లో ఏదైనా ఒక పోర్షన్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే టచ్ బేస్డ్ కానీ లేకపోతే రీసెంట్ టైంలో వాయిస్ బేస్డ్ కమాండ్స్తో కానీ దీన్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో వాయిస్ బేస్డ్ ఎన్హాన్స్మెంట్ అనేటివి ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు. అలానే ఈ స్మార్ట్ ఫోన్స్లో కెమెరా అప్గ్రేడ్ ఇవన్నీ హైలో ఉన్నాయి. దీంతో మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ కూడా మొబైల్స్తోనే తీసే ఫెసిలిటీ ఉంది ఈ కరెంట్ జనరేషన్లో. అలానే ఈ ఎరాని కంప్లీట్గా ఇంటర్నెట్ ఎరాని కూడా మాట్లాడచ్చు. అంటే ఈ స్మార్ట్ ఫోన్తో మనం మొబైల్ కాల్సే కాకుండా వరల్డ్ వైడ్ మనకి ఏదైనా ఐటెం కావాలన్నా దాన్ని మనం ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే ఫుడ్ ఇండస్ట్రీ నుంచి లేకపోతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, క్లాతింగ్ రిలేటెడ్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ నుంచే మనం మన ఇంటి దగ్గరికి తెచ్చుకునే విధంగా ఫెసిలిటీస్ బిల్డ్ అయినాయి. అలానే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఏఐ కూడా బేసిక్ ఎడిషన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. దాంతో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఏఐ దానంతటా అదే ఓన్గా డెసిషన్స్ బిల్డ్ చేసుకొని మనకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్లస్ ఫోటోని ఏదైనా క్రియేట్ చేయమని అడిగితే, అంటే ఏదైనా ఒక సినారియో వచ్చి ఫోటోని క్రియేట్ చేసి ఇమ్మని చెప్పి అడిగితే అది కూడా చేసిస్తుంది. అలానే ఒక వీడియో బిల్డింగ్ కూడా, అంటే ఏదైనా ఒక టాపిక్ చెప్పి, అంటే హౌ ఏఐ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, అలా ఒక బేసిక్ టాపిక్ చెప్పి ఒక వీడియోని బిల్డ్ చేసి ఇమ్మన్నా దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, హిస్టరీ ఇమేజెస్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ దాని రిలేటెడ్ ఎడిటింగ్ కానీ ఒక కంప్లీట్ స్టోరీ టెల్లింగ్ కానీ ఇవన్నీ కూడా ఏఐ చేయగలిగే స్టేట్లో ఉంది ప్రస్తుతం. ఇది బేసిక్ ఎడిషన్ అంటున్నాం. సో దీని తర్వాత మొబైల్ ఇండస్ట్రీలో ఒక కొత్త లేదా పెద్ద చేంజ్ ఏది ఉంది అంటే అదే ఈ ఏఐ పిన్. సో దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈ ఏఐ పిన్ అనేది హ్యూమన్ అనే కంపెనీ కొత్తగా జనరేట్ చేసిన లేకపోతే ఇంట్రడ్యూస్ చేసిన ఒక కొత్త గ్యాడ్జెట్. ఈ ఏఐ పిన్ కరెంట్ మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ని రీప్లేస్ చేయగలదు అని కొంతమంది అనుకుంటున్నారు. సో అది అవుతుందా లేదా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు దీన్ని బ్రీఫ్ గురించి చూద్దాం. ఈ కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ ఇమ్రాన్ చౌదరి. ఈయన ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ యాపిల్ కంపెనీ. ఈ ఏఐ పిన్ అనేది డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంది. ఈ ఏఐ పిన్ అనేది 2 పీసెస్గా వస్తుంది. ఒకటి వచ్చి మెయిన్ కంప్యూటర్, ఇంకోటి వచ్చి పవర్ బూస్టర్ అని చెప్పి. ఈ ఏఐ పిన్కి స్క్రీన్ అనేదే ఉండదు. మరి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి చూస్తే, ఒకటి టచ్ సెన్సిటివ్, వాయిస్ యాక్సెసిబుల్, గెస్చర్ కంట్రోలబుల్ అండ్ వర్చువల్ ప్రొజెక్షన్, వీటన్నిటిని యూజ్ చేసుకొని ఈ ఏఐ పిన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ ఏఐ పిన్లో 13 MP RGB కెమెరా ఉంది. అండ్ ఈ ఏఐ పిన్లో పర్సానిక్ స్పీకర్ అని చెప్పి ఒక కొత్త స్పీకర్ ఎడిషన్ని రిలీజ్ చేశారు. ఇదేమంటే ఒక బబుల్ స్పెక్ట్రమ్ లాగా ఆడియోని రిలీజ్ చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసేదానికి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలానే ఈ ఏఐ పిన్లో ట్రస్ట్ లైట్ అని చెప్పి ఒక ఇండికేటర్ ఉంటుంది. ఇది మల్టిపుల్ నోటిఫికేషన్స్ని ఇండికేట్ చేసేదానికి ఇది యూస్ఫుల్. ఈ ఏఐ పిన్ అనేది కంప్లీట్గా యాప్లెస్. సో మనం ఇచ్చే కమాండ్ని బేస్ చేసుకొని అది ప్రాసెస్ చేసి రిలేటివ్ రెస్పాన్సెస్ని చాట్ జీపీటీని యూస్ చేసుకొని ఆన్సర్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈ ఏఐ పిన్లో మళ్ళీ లేజర్ డిస్ప్లే అని చెప్పే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇదేమంటే సాంగ్స్ని పోర్ట్రే చేసేదానికి, అలానే మన హ్యాండ్ గెస్టర్స్ని బేస్ చేసుకొని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ సాంగ్స్ని కంట్రోల్ చేయడానికి, అలానే సాంగ్స్ని స్టాప్ చేయడానికి లేకపోతే కంప్లీట్ అప్లికేషన్స్ని క్లోజ్ చేసి హోమ్లోకి వెళ్ళడానికి ఈ లేజర్ డిస్ప్లే అప్రోచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మనకి డిఫరెంట్ పీపుల్స్ నుంచి మెసేజ్ వచ్చి ఉంటాయి. సో వాటి సమ్మరీని అడిగినా అది డైరెక్ట్గా ఒక ఓవరాల్ సమ్మరీని మనకి ఇస్తుంది, ఏంటి ఆ మెసేజ్ కంటెంట్ అని. అలానే ఇప్పుడు మనం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ లాంగ్వేజ్ కన్వర్టర్స్లకు కూడా ఈ ఏఐ పిన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సపోజ్ మనం ఒక డైట్ ప్లాన్లో ఉన్నాము, మనం తీసుకునే ఫుడ్ దానికి అంటే ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, మనం డేలో ఎంత లిమిట్ వరకు తినచ్చు అని చెప్పే గైడెన్స్ కూడా ఈ ఏఐ పిన్ నుంచి మనం బిల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మనం రియల్ టైం ఫోటో ఆర్ వీడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్న ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ఏఐ పిన్లో క్యాప్చర్ అయిన డేటా లేదా అప్లికేషన్ యూసేజ్, వీటి రిలేటెడ్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే ఇవంతా కూడా క్లౌడ్లో స్టోర్ అవుతాయి. వీటిని మళ్ళీ యాక్సెస్ చేయాలంటే లాస్ట్కి మళ్ళీ మనం స్క్రీన్ దగ్గరికి రావాల్సిందే.
ఏఐ పిన్తో పాటు మల్టిపుల్ గ్యాడ్జెట్స్ వస్తాయి. అలానే పవర్ స్టోరేజ్ కూడా వస్తుంది. పవర్ స్టోరేజ్ ఎలిమెంట్ అనేది టైప్ సి కంపాటబుల్. సో దాన్ని ఛార్జ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ అనేది ప్రస్తుతానికి యూఎస్లో మాత్రమే రిలీజ్ చేశారు, ఇండియాకి ఇంకా రాలేదు. యూఎస్ మార్కెట్లో దీని వాల్యూ వచ్చి $699. అది జస్ట్ ఈ ఫిజికల్ ఐటమ్స్కి మాత్రమే, అంటే ఈ ఏఐ పిన్కి రిలేటివ్ పవర్ బూస్టర్కి అలాగే ఈ పవర్ బ్యాంక్ అడిషనల్ గ్యాడ్జెట్స్కి మాత్రమే. మనం కంప్లీట్ ఏఐ ఫీచర్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం $24 per month పే చేసి దీన్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏమంటే ఓవరాల్ ఏఐ పిన్ అనేది మొత్తం వాయిస్ యాక్సెస్ మీదే వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఏదన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలా అలాంటప్పుడు మనం జస్ట్ కమాండ్ ఇస్తే చాలు, ఆర్డర్ ఐఫోన్ ఫ్రమ్ అమెజాన్, ఆర్డర్ పర్టికులర్ బిర్యానీ ఫ్రమ్ స్విగ్గీ, ఇలాంటి కమాండ్స్ ఇస్తే చాలు, దాని అంతటా అదే ఆర్డర్ ప్లేస్ చేసి మనకి రెస్పాన్సెస్ ఇస్తుంది. ఆర్డర్ ప్లేస్డ్ సో అవర్స్ ఆర్ మినిట్స్లో మనకి డెలివరీ వస్తుంది. ఇలాంటి డీటెయిల్స్ అని మనకి ఇస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ కనుక కంప్లీట్గా అవైల్ అయితే కంప్లీట్ మొబైల్ ఇండస్ట్రీని రీప్లేస్ చేయగలిగితే కనుక సో చిన్నపిల్లల యొక్క లేదా మన యొక్క స్క్రీన్ టైంని తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటి రిలేటెడ్ పాపులారిటీ తగ్గిపోతుంది. ఇది ఇంతకీ కంప్లీట్ మొబైల్ ఇండస్ట్రీని రీప్లేస్ చేయగలదా అనేది క్వశ్చన్. దీంతో ప్రాబ్లమ్స్ ఏమంటే మనం ప్రతిసారి మన చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ దగ్గర కంప్లీట్గా మన వాయిస్ని యూస్ చేసుకొని ఈ డివైస్ని యూస్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇన్ కేస్ మనం ఏదైనా ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటున్నాం లేదా పర్సనల్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, అలాంటివి మొబైల్స్తో అయితే ఏమవుతుంది, సింపుల్గా చాట్ చేస్తే సరిపోద్ది. కానీ ఏఐ పిన్ దాంట్లో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలాంటి ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ ఇలా సోషల్ మీడియా రిలేటెడ్ కానీ కొంచెం ఫ్లాస్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ డివైస్ అనేది కంప్లీట్గా ఇండస్ట్రీని మార్చేయలేదు, కానీ బేసిక్ కమ్యూనికేషన్ రిలేటెడ్ అయితే మనం ఈ డివైస్ని ఒక సైడ్ గ్యాడ్జెట్ కింద వాడుకోవచ్చు అనేది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు దాని గురించి కమెంట్స్లో తెలుపగలరు. సో ఫ్యూచర్ ఎడిషన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీ ఉంది, దాని తర్వాత ఏఆర్ గ్లాసెస్ కానీ అంటే యాపిల్ మెటా వీళ్ళంతా రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఆ గ్లాసెస్ అన్ని యాక్టివిటీస్కి యూజ్ అయ్యే విధంగా బిల్డ్ చేయగలరు, అంటే ఫ్యూచర్లో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే గ్లాసెస్ కూడా లేకుండా రెటీనా బేసిస్ కింద రెటీనా డిస్ప్లేస్ లేకపోతే రెటీనా గ్యాడ్జెట్స్ని బిల్డ్ చేసుకొని మొత్తం వాటి నుంచే అంతా వర్క్ అయ్యే విధంగా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో థాట్ ప్రాసెస్ ఏంటంటే ఫుల్ మైండ్ కంట్రోల్తో బిల్డ్ అయ్యే డివైజెస్ కూడా ఉంటాయి. కరెంట్ కాంపిటేటివ్ మార్కెట్లో అంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్న ఈ ఎరా నుంచి ఈ ఏఐ పిన్ అనేది పూర్తిగా రీప్లేసబుల్ అనేది నేనైతే నమ్మట్లేదు. సో మీరేమనుకుంటారో చెప్పండి.